వైఎస్ఆర్సీపీ పార్టీ అంతకన్నా ఇంకేం చేయగలదు? ఒక విమర్శలు తప్పితే, వాళ్ళ మీద వీళ్ళ మీద నోటుకొచ్చేట్టు బూతులు తిట్టడం తప్పితే, అంతేకాకుండా ప్రజలను ఆందోళన గురి చేయడం తప్పితే ఇంకేమీ చేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఎక్కడ చూసినా అవమానాలు ఎదురవుతున్నా సరే, ఎక్కడ చూసినా విమర్శలు ఎదురవుతున్నా వాళ్ళ మీద కానీ ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఆ విధంగా మాట్లాడడం తప్పులేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నేచరే అది. సో ఈ రోజున కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఎంత బాగా చేసింది అన్నది ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా ఎంత అద్భుతంగా పరిపాలిస్తుంది అన్నది కూడా ప్రజల్లో తెలుసు. వైఎస్ఆర్సీపీకి తెలియాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ నాయకులు కూడా ఎన్నికైన 11 మంది కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు కూడా కూర్చొని ప్రజా సమస్యల గురించి పోరాడినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయగలం అన్నది. ఈ రోజున కూటమి పరిపాలనలో మొత్తం 65,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం నేను చెప్పగలుగుతున్నాను. అంతేకాకుండా 67,27,000 మందికి విద్యార్థులకు 10,090 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ఇచ్చిందంటే అది ఎన్డీఏ కూటమి యొక్క గొప్పతనం కూడా నేను చెప్పగలను. అంతేకాకుండా స్త్రీ శక్తి కింద 71 కోట్ల ఉచిత ప్రయాణాలు ఇచ్చిందంటే అది నిజంగా తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం కూడా నేను చెప్పగలను. ఈ రోజున 31 లక్షల ఉచిత ప్రయాణాలు ఈవెన్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం కూడా నేను చెప్పగలుగుతాను. ఈ రోజున గ్యాస్ సిలిండర్ కోసం కూడా 4.26 కోట్ల రూపాయలు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందంటే అది కూటమి యొక్క శక్తి అని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఈ రోజున 46 లక్షల మందికి 8,985 కోట్ల రూపాయలు వరకు కూడా అన్నదాత సుఖీభావ కింద ఇచ్చిందంటే రైతులకి ఎంత మంచి చేసిందని కూడా మనం ఈ విధంగా ఈ రోజున చేనేత మగ్గాలకి కావచ్చు, అంతేకాకుండా 5 లక్షల ఇళ్ల పంపిణీలు కావచ్చు, అంతేకాకుండా అన్న క్యాంటీన్లు యూజ్ చేసుకుని 9.7 కోట్ల భోజనాలు పెట్టడం వరకు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా సార్ మత్స్యకారులు కూడా 1.2 లక్షల కుటుంబాలకి నిజంగా 250 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే కూటమి ఘనతను కూడా చెప్పొచ్చు. ఈ విధంగా ఎన్నో పరిపాలనలో మంచిదనం తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రగామిగా నుంచోబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీ అని మనం చెప్పొచ్చు. ఈ రోజున మనం కూడా ఇంకోటి కూడా చెప్పొచ్చు సార్, ఈ రోజున తెలుగు జాతి బతుకుతున్న, తెలుగు భాషని బతికిస్తున్నదైనా, ఈవెన్ తెలుగు వారు గర్వంగా నుంచోగలుగుతున్నారు సరే అది దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నది కేవలం తెలుగుదేశం పార్టీ. ఈ రోజున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళను కూడా మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం అనేది తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఈ రోజున వీళ్ళకి సహకరించకుండా అవి ఎంతసేపు కూడా దుమ్మెత్తిపోద్దామా లేకపోతే మళ్ళీ మారణ కాండకి మళ్ళీ తెరదిద్దామా అన్న విధంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుందన్న ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చిన ప్రెస్ మీట్లు కూడా ఏమైంది, ప్రతి ఒక్కరు కూడా అడిగే క్వశ్చన్స్ ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళు అడిగే జర్నలిస్టులు అడిగే క్వశ్చన్స్ సమాధానం చెప్పలేకపోవడం, నాకు గొంతు నొప్పి, నాకు అక్కడ వినిపించట్లేదు, ఇక్కడ క్రౌడ్ పెరుగుతుందని చెప్పి ఏదో ఒక కల్లబుల్లి కబుర్లు చెప్పేసి వెనక తిరిగి వెన్ను చూపి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఏం చెప్తున్నానంటే మీరు దూషించడం మానేసి సైలెంట్ గా ఉంటే కనీసం జనాల్లో కొంతవరకు మైలేజ్ తెచ్చుకోగలుగుతారు. ఇంకొంత మైలేజ్ ఎక్కడొచ్చిందంటే మీకు ఎక్కడైనా మీ ఊర్లో సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడండి, అంతేగాని కులాల రాజకీయాలు పెట్టడం, మతాల మధ్య రాజకీయాలు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం చేస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా దిగజారిపోతుందని చెప్పి నేను ఈ మీడియా పూర్వంగా చెప్పదలుచుకుంటున్నాను. సార్ మీకు వైసీపీ చెప్తా ఉంది కదా సూపర్ 6 హామీలు అమలు చేయకుండా, దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయకుండా విజయోత్సవాలు ర్యాలీలు ఎలా చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉంది. దీనికి ఏం సంబంధం సార్? ఈ రోజున ఇప్పుడు దాకా నేను చెప్పింది సూపర్ 6 పథకాలే చెప్పాను. ఈ రోజున ఉచిత గ్యాస్ వస్తుందా లేదా? వస్తుంది. అమ్మఒడి వస్తుందా లేదా? తల్లికి వందనం వస్తుందా లేదా? అమ్మఒడిని మార్చి తల్లి వందనం పెట్టారు, తల్లి వందనం వస్తుందా లేదా? ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తుంది. ఈవెన్ మీరు ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 7గురు ఉన్నా తల్లి వందనం వస్తుందంటే అది ఎంత గొప్పదనం అండి. ఈ రోజున చేనేత పరిశ్రమ కానీ, మత్స్యకారులు కానీ, అంతేకాకుండా పేదవాడికి అన్నం పెట్టడం కానీ ఈ రోజున మా పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టారు అంటే నందమూరి తారక రామారావు గారు అప్పట్లో కూడు గుడ్డ నీడ అనే విధానంతోనే పెట్టారు. అప్పుడు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పేదలకి అన్నదానం, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత రాజకీయం చేసినా, ఒక పేదవాడికి మన కడుపు నిండా అన్నం పెట్టిన రోజునే మన పార్టీ పెట్టడానికి మూల కారణం అని చెప్పేసి ఎలుగెత్తి చాటిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ఈ రోజు కూడా అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలకి భోజనమే పెడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఈ రోజున
ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడుతుంది గత 5 సంవత్సరాలుగా మీరు ఎక్కడైనా 5 రూపాయలు పెట్టి భోజనం కాదు కదా, ఎవరైనా ఒక పేదవాడికి భోజనం పెట్టారంటే ఎక్కడ లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అన్నం క్యాంటీన్ తీసే అన్న క్యాంటీన్ అంటే నందమూరి తారక రామారావు పేరు వస్తుందని చెప్పి అనుకోవచ్చు. మీ సంబంధించిన పార్టీ పెట్టచ్చు కదా, మీ సంబంధించిన ఇది పెట్టచ్చు కదా, రాజన్న భోజనం పెట్టచ్చు కదా. అది కూడా చేతగాలని ప్రభుత్వం ఇంతకుముందు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎంతసేపు కూడా దుమ్మెత్తిపోయడం, నరుకుళ్ళు, అది గొడ్డల పార్టీలాగా ఒక విధమైన మాట్లాడడం, ప్రతి ఒక్కరు కూడా దూషించడం వాళ్ళకి అలవాటైపోయింది. కాబట్టి ఎదుటివాడు మంచి చేసినా పచ్చగామిలోకి లోకమంతా పచ్చ కనపడుతుంది అన్నట్టు ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రతి ఒక్కడు కూడా తప్పు కింద కనపడుతుంది. నాకు అర్థం కాదు, ఇంతకుముందు ఎంతో మంది ఎన్నో అన్యాయాలు జరిగినా, కరోనా గురించి ప్రాబ్లమ్స్ పడ్డా, ఎంతో మంది హత్యకు గురైనా సరే ఎప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తి ఈ రోజున రాజకీయాల కోసం మాత్రమే ఢిల్లీకి పోయి అంతేకాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరు కూడా దూషించే పనే ఏకైక ఎజెండా కింద పెట్టుకున్నారంటే ఇది వైఎస్ఆర్సీపీ పతనం అవ్వడానికి మూల కారణం అని చెప్పి నేను చెప్తున్నాను. రైట్, మనం చర్చ కొనసాగిద్దాం సార్. కొనసాగించే ముందు మిడ్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. రైట్, మరొక విషయం చూద్దాం. బ్రేక్ తీసుకునే ముందు ఒక విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇక మనం గత ప్రభుత్వం మీ గురించి సార్, టీడీపీ సంబంధించి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అప్పులు చేసిందని విమర్శించారు కదా, మరి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పులపై మీ సమాధానం ఏంటా సార్? సార్ ఖచ్చితంగా ఈ రోజున మూలధనం కానీ ఎక్స్పెండిచర్స్ కానీ ప్రతి ఒక్కడు కూడా దృష్టిలో పెట్టుకునే ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనకు కావాల్సింది ముఖ్యంగా రాజధాని కానీ, అంతేకాకుండా గత 5 సంవత్సరాలు ఎంతగా పతనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఈ రోజున అమెరికా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, ఎన్నో కంట్రీల నుంచి మన వాళ్ళు స్థిరపడిన వాళ్ళు కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి 2014 నుంచి 18 వరకు కూడా ఎన్నో వందల వేల మంది వచ్చారు. అలాంటి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు దేవుడు, ఇక్కడ అసలు ఏ పరిస్థితిని చూసి ఎంతసేపు కూడా మారణ హోమం చూసి వెనకెళ్ళిన పరిస్థితి. వీటన్నిటిని కూడా కవర్ చేసుకునే పరిస్థితులు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఒకటి కాదు సార్, ఎక్కడైతే భూములు ఉన్నాయి సర్వే నెంబర్లు, అక్కడ సర్వే నెంబర్లు మోసాలు చేయడం కానీ, లేకపోతే రైతులకు రావాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోవడం కానీ, అంతేకాకుండా ల్యాండ్స్ విషయంలో కానీ, లేకపోతే మత్స్యకారుల విషయంలో కానీ ప్రతి ఒక్కడు కూడా భవన కార్మికులు కూడా 5 ఏళ్ల పాటు ఖాళీగా ఉన్నారు. ఈ రోజున ఒక రాజధాని కాదు 3 రాజధానులు చేస్తా అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ఒక రాజధానిలో ఇటుకు కూడా వేయకుండా ఎంతసేపు కూడా గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు కూడా అదే సచివాలయంలో పరిపాలన చేస్తా, అదే హైకోర్టులో పరిపాలన చేస్తా, అదే డీజీపీ ఆఫీసులు, అదే ఎమ్మెల్యే క్వార్టర్స్, ఏదైతే సిఆర్డీ ఆఫీసులు, ఏదైతే కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో పెట్టిందో అవే ఆఫీసులు ఈ రోజు వరకు కూడా వర్క్ చేస్తా, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతా. అసలు అక్కడ జరిగేది ఒకటైతే ప్రజలకు వేరే విధంగా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా చూసాం, డిఎస్సి పరీక్షలో కూడా 1991 నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది 2,16,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఈ రోజు వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వలేదు. అదేంటంటే బ్రిడ్జ్ గేమ్ అంటే ప్యాకాట్ అంటాడు. అంత అధ్వాన పరిస్థితిలో ఈ రోజున ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే అది నిజంగా సిగ్గుచేటు. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చూసి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి సిగ్గు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అక్రమాస్తులు సంపాదించాడని చెప్పి ఈ దేశంలో కాదు వేరే దేశం కూడా చెప్తున్నారు. మరి మనం చూస్తే కూడా నిన్న వెళ్ళి ఏదో నోటుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎల్జీ పాలిమర్ లో కూడా మేము ఏదో అద్భుతాలు చేసామని. అసలు అక్కడ వచ్చిన 12 మంది చనిపోతే 12 మంది గురించి 150 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తే అందుట్లో తర్వాత 3 చనిపోయిన తర్వాత ఆ 3 కూడా రూపాయి కూడా చెల్లించకుండా చూస్తే 2024లో తెలుగుదేశం పార్టీ వచ్చినాక వాళ్ళు డబ్బులు చెల్లించింది తెలుగుదేశం పార్టీ. ఎల్జీ పాలిమర్స్ ఫుల్ఫిల్ చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడతారో మాకైతే అర్థం కావట్లేదు. కాకుండా ఈ రోజున మనం ఇంతకుముందు సార్ అన్నారు. సో ఖచ్చితంగా సార్ నిజంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. ప్రతిపక్ష పార్టీ అనేది ఏదైనా సరే వేలెత్తి చూపించాలి. వేలెత్తి చూపించడం అంటే ఈ ఏరియాలో సమస్య ఉంది కదా, నువ్వు ఎందుకు పరిష్కరించుకొని అడగాలి. ఖచ్చితంగా వాటిని మేము కన్సిడర్ చేసుకుంటాము. దాని మీద మేము ఖచ్చితంగా పూర్తి చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి మాట్లాడారు, దానికి సమాధానం చెప్పదలుచుకుంటున్నాం. ఈ రోజు స్టీల్ ప్లాంట్లో కూడా నిజంగా చనిపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా నిజంగా బాధను వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఈ రోజున లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతి ఒక్కరు కూడా 1,72,00,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు వాళ్ళు వెచ్చించే పరిస్థితి ఉంది ఒక్కొక్కరు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1 కోటి రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిన్న నవ్వారు, నిన్న ఈ రోజు తెగనవుతున్నారు. అంతేకాకుండా ఈ రోజున స్టీల్ ప్లాంట్లో కూడా 2012లో 2 చనిపోతే అదే సంవత్సరం సెప్టెంబర్లో 19 మంది చనిపోయారు. 2014లో మళ్ళీ 2 చనిపోతే మళ్ళీ తర్వాత వైఎస్ఆర్సీపీ టైంలో 2020లో 2 చనిపోయారు, 2021లో 4 చనిపోయారు. అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఇలాంటి ఇష్యూస్ ఏ ఒకటి జరుగుతూనే ఉంటున్నాయి. ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా లోకేష్ గారు ఆల్రెడీ
మనకి మీడియా ముఖం కూడా చెప్పారు 90 డేస్లో దాని యొక్క ప్రతి ఒక్కటి కూడా మేము తీసుకొని ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసే దిశగానే మేము అడుగులు వేస్తామని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పారు. అంతేకాకుండా ఈ రోజున సమన్వయ లోపం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారంట, అంటే జనసేనకి టీడీపీకి సమన్వయ లోపం అంటున్నారు. సార్ మాకు ఎక్కడా లేదు సార్. ఈ రోజున కూటమి ముగ్గురు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టే పరిస్థితులు, అంటే పట్టాలకి ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాలకి వెనక్కిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పట్టాలకి ఇచ్చే మార్గంలో ఉన్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్కసారి కూడా ఏం చేస్తారంటే మొసలి కన్నీరు వదిలిచినట్టు ఫస్ట్లో ఏం చెప్పారు, వీళ్ళకి 21 సీట్లు 24 సీట్లు ఇస్తున్నామంటే ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారికి అంత తక్కువ సీట్లు ఇస్తారు, వాళ్ళకి 70 రావచ్చు కదా 80 రావచ్చు కదా అని చెప్పి అంటే వాళ్ళు గొడవలు పెట్టే ప్రయత్నం ఫస్ట్ టైం చేశారు. కానీ అవన్నీ కూడా సద్దుమని చెప్పి తర్వాత గెలిచారు, నుంచున్నారు. అంతేకాకుండా మంత్రి పదవులు ఇవ్వట్లేదు జనసేనకు అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టింది వాళ్ళే. సరే మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు రంగా గారిని చంపింది ఎవరు అంటారు. అరే రంగా గారు 1988 అయిపోయింది, 1988 జరిగిన సంఘటన గురించి ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో విధంగా కాపులు ఒక సామాజిక వర్గాన్ని ఎలియెత్తి చూపించి పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి, అంతేకాకుండా ఎన్డీ కూటమిలో ఒక గొడవలు పెట్టి సృష్టించడానికి కోసం ఈ రోజున అంతకుముందు అమ్మటి రాంబాబుని చూసాము, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలో చాలా మంది శ్రేణులు చూసాం. ఈ విధంగా ఏదో విధంగా గొడవ పెట్టాలి. ఇప్పుడేమంటున్నారు సమన్వయ లోపం అంటారు. సార్ మీకు నిజంగా చెప్తున్నాను, మాకెక్కడ కూడా సమన్వయ లోపం లేదు. మేమందరం కూడా పరిపూర్ణంగా చక్కగా హ్యాపీగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళకి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ రోజున ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకసారి ఛాన్స్ అడిగింది. ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధి ఏంటో బయటపడింది. ఈ రోజున వాళ్ళని తరిమి కొట్టాము, ఇక నుంచి వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు చేతులెత్తి దండం పెట్టిన పరిస్థితి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజున ఉద్యోగాలు కూడా 8,50,000 పారిశ్రామిక ఉద్యోగాలు కల్పించింది కూటమి ప్రభుత్వము. అంతేకాకుండా ఈ రోజున మీరు ఇంతకుముందు 40% వచ్చిందని చెప్పి కాలరాగ్రేషన్ తెలిస్తే కాలరాగ్రేషన్ పరిస్థితికి వచ్చారు మీరు ఇంతకుముందు. కానీ అది కూడా ఎలా వచ్చినాయి, ఎంతో మందిని మెడ మీద కత్తి పెట్టి, ఎన్నో ఏరియాలో తల మీద గొడ్డళ్ళు పోట్లు పెట్టి, ఈవీఎంలు పగలగొట్టి, అలాంటి ఏరియాలో కొన్ని అలజలు సృష్టించి 40%. అంతేకాకుండా కొన్ని ఏరియాలో పేరుని నాని లాంటి వాళ్ళు అలాంటి కొన్ని ఏరియాలో కూడా ల్యాండ్స్ ఇస్తామని చెప్పి ముందుగానే బాండ్స్ ఇచ్చి, అక్కడ ల్యాండ్ లేవు ఏం లేవు బాండ్లు ఇచ్చారు. ఇలాంటి అత్యాశలు చూపించి కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి మీరు ఆ విధంగా తెచ్చుకున్నారు తప్పితే మీకు పరిపూర్ణంగా వచ్చిన ఇది లేదు. మీరు పెన్షన్లు ఇచ్చే టైంలో కూడా మీరు 3,000 పెన్షన్ అని చెప్పి మీరు నిర్ధారించిన తర్వాత 2,000, 2,500, 2,250, 500 పెంచుకుంటూ పోతామని చెప్పేసి మాట్లాడి చివరికి ముక్కి మూలికి 5 సంవత్సరాలకి 3,000 చేసే పరిస్థితి. మద్యపాన నిషేధం చేస్తాను కూడా కల్తీ లిక్కరు ఎంత దురదృష్టకరం అంటే ఆ ఏరియా ఎమ్మెల్యేలు, అంతేకాకుండా ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కల్తీలు చేశారు సార్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ జంగారెడ్డిగూడెంలో చూస్తే ఎంతమంది చనిపోయారు. అంతేకాకుండా మల్లాది విష్ణు లాంటి వాళ్ళు విజయవాడలో చూసి కల్తీ లిక్కర్ సప్లై చేసి దొరికిపోయని చెప్పి పరారులో ఉన్న దుస్థితి. అంటే ఇంత అధ్వానంగా. అంతేకాకుండా ఇప్పుడు జోగి రమేష్ ఏరియాలో కూడా వాళ్ళు చేస్తే కూడా దాని మీద కూడా కేసులు నడుస్తున్న దురుస్తుంది. మీరు కూటమి ప్రభుత్వం ఏమని మీరు మాట్లాడుతున్నారు కదా, మనం కొంచెం సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక ఏళ్ళెత్తి చూపిస్తే 4 ఏళ్ళు మీకు వెనక చూపిస్తాయి. మీరు వచ్చిన 5 సంవత్సరాల్లో కనీసం 3 రాజధానులు ఒక్క ఇటుకు లేకుండా ప్రజాక్షేత్రాన్ని కూడా కూలగొట్టి సరే మీరు కట్టించారంటే ప్యాలెస్ కట్టించుకుని, ఆ ప్యాలెస్ కట్టించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు సార్, వచ్చి 230 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పుతిన్ వచ్చాడు, పుతిన్ ఎక్కడ ఉంటాడు, లేదా గవర్నర్ వచ్చాడు, ఎక్కడ ఉంటారని చెప్పి ఇలాంటి ప్రలోభాలు 230 కోట్లైందా 3 జీవోలు కలిపి మీరు తీసుకుంది 470 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్లు కట్టి ఇలా ప్రజా డబ్బుని ఎంత దుర్వినియోగం చేశారనేది మనం వాటితో పాటు మీరు చెప్పినటువంటి వాటితో పాటు మీ మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అమరావతి విషయమే కానీ, పోలవరం ప్రాజెక్టుల విషయమే కానీ ఈ 2 ఏళ్లలో ఎంత శాతం ముందుకు కదలాయి, కేవలం మాటలకేనా పరిమితమయ్యాయి అనేటువంటి క్షేత్రస్థాయిలో పురోగతి ఏ విధంగా ఉందని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ రోజున నేను కాదు మీరు కాదు, రేపొద్దున బయలుదేరి అమరావతి పోదాం. రేపొద్దున మనం ఎక్కడ బయలుదేరదాం, విజయవాడ కరకట్ట నుంచి మొదలు స్టార్ట్ అయ్యి మీరు నేలపాడు కానీ, లేకపోతే రాయపూడి కానీ, మల్కాపురం కానీ, మందడం కానీ, వెంకటాయపాలి కానీ, కృష్ణాయపాలెం కానీ మీరు వెళ్ళండి. నేను మొన్న ఔటర్ రింగ్ రోడ్డు మీదకి వెళ్ళి ఆగితే దగ్గర ఒక 100 వెహికల్స్ దాకా టోల్ గేట్ దగ్గర ఆగిన పరిస్థితి. అంటే ఎంత బిజీ అయింది ఆ ఏరియా. ఈ రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయింది.
2014-18లోనే 80% పూర్తయ్యాయి. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మొత్తం వడ్డిచ్చిన విస్తరణ పెట్టారు. కియా లాంటి సంస్థలు తీసుకొచ్చి, హీరో లాంటి సంస్థలు తీసుకొచ్చి, ఇలాంటివన్నీ తీసుకొచ్చి, అంతేకాకుండా అమరావతి కూడా మొత్తం పూర్తి చేసింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసుంటే, పొరపాటు చేసుంటే దానికి వెళ్ళి పెయింట్లు వేయించుకొని తలుపులు పెట్టుకొని ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు అమరావతిలో అని చెప్పి గొప్ప చెప్పిన. కానీ ఇగోగా పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలాంటి ఇగోలకు పోతేనే వచ్చే రోజుల్లో ప్రజలు గమనించి వాళ్ళని ఓడించే పరిస్థితి తీసుకొస్తారు. ప్రకాశం బ్యారేజ్ కూడా బోట్లు అడ్డు పెట్టి మునగొట్టడం కోసం దాని మొత్తాన్ని కూడా గేట్లు వేసేసి అమరావతి మునిగితే దీనివల్ల మునిగిపోతుందని చెప్పి ఎంతసేపు అలా ఎలిగేషన్ చేయడానికి ట్రై చేశారు తప్పితే కనీసం ఉన్న పనులు చేసి ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా ఈ బడుగు బలహీన వర్గాలను కూడా ఎంత ఇబ్బంది పెట్టారు మనందరం కూడా చూసాం. సుధాకర్ గారు లాంటి వాళ్ళని, లేకపోతే అమితాబాబు గారు డ్రైవర్ లాంటి వాళ్ళని, లేకపోతే ఆయన అహ్మద్ అని చెప్పేసి రాయలసీమ లాంటి వాళ్ళని, ఇలాంటి కొన్ని వేల మందిని, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా 1056 మంది చనిపోయారంటే నిజంగా ఎంత కుట్ర చేసిన పరిపాలన అనేది మనం కళ్ళకు కట్టినట్టు కూడా కనపడుతుంది. ఈ రోజున భారీ పరిశ్రమలు 11 లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయని చెప్పి ఒక సంవత్సరం ముందు వైజాగ్ లో పెట్టి తీరా అక్కడ చూస్తేనేమో ఫుడ్ కోసం కొట్టుకొని అందరూ తన్నుకొని పడిపోయే పరిస్థితి ఉంది. ఆ 11 లక్షల కోట్ల రూపాయల్లో కూడా మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చారో ఈ రోజు మీరు లెక్కతో సహా మీరు చెప్పాలని చెప్పి ప్రయత్నం